బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా జాతీయ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలను నిర్వహించనుంది. గతేడాది డిసెంబర్లో కర్ణాటకలోని బేలగావిలో జరిగిన నవ సత్యాగ్రహంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఏఐసీసీ సమావేశాలు నిర్వహించనున్నట్లుగా పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఇక ఏప్రిల్ 8వ తేదీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుండగా ఏప్రిల్ 9న ఏఐసీసీ ప్రతినిధుల సమావేశం ఉంటుందని తెలిపారు. ఇక ఈ రెండు సమావేశాలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన వహించనున్నట్లుగా పేర్కొన్నారు. ఇక ఏప్రిల్ 8, 9న జరిగే ఏఐసీసీ సమావేశాలకు ముసాయిదా కమిటీని నియమించారు. ఇక ఇందులో రాజ్యసభ సభ్యులు రణదీప్ సుర్జేవాలా నేతృత్వంలో 15 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. ఇక ఇందులో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ముసాయిదా కమిటీలో చోటు కల్పించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా జాతీయ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలను నిర్వహించనుంది. అయితే గతేడాది డిసెంబర్లో కర్ణాటకలోని బేలగావిలో జరిగిన నవ సత్యాగ్రహంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఏఐసీసీ సమావేశాలు నిర్వహించనున్నట్లుగా పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మరి జాతీయ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాల్లో ప్రధానంగా ఏ ఎజెండాతో ముందుకెళ్తుంది? అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ వెనుక. వచ్చే నెల 8, 9వ తేదీలకు సంబంధించి కూడా ఏఐసీసీ కీలక సమావేశాలు జరపబోతుంది. ఇందుకు సంబంధించి కూడా డ్రాఫ్టింగ్ కమిటీ ముసాయిదా కమిటీని కూడా నియమించింది. 15 మంది సీనియర్ నేతలతో కూడిన ఈ కమిటీకి సంబంధించి కూడా ఏదైతే రణదీప్ సింగ్ సూర్జేవాలా ఆయన రాజ్యసభ సభ్యుడికి సంబంధించి ఆయనకు సంబంధించిన నేతృత్వంలో 15 మందితో కూడిన ఈ డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. దాంట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సంబంధించి కూడా అధిష్టానం అవకాశం కల్పించింది. ఆయనతో పాటుగా సభ్యులుగా జయరాం రమేష్, అలాగే తారిక్ అన్వర్, దీపాదాస్ మున్షి, భూపేష్ బఘల్, సచిన్ పైలట్, రజన్ పాటిల్, పిఎల్ పూనియా, బీకే హరిప్రసాద్, గౌరవ్ గోగోయ్తో పాటు మనీష్ తివారీ, విజయ్ బెన్ని మొత్తంగా 15 మందికి సంబంధించిన ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో చోటు కల్పించారు. గత సంవత్సరానికి సంబంధించి కూడా డిసెంబర్లో బెల్గావ్లోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సమావేశం జరిగింది. సమావేశానికి సంబంధించి కూడా నవ సత్యాగ్రహం సంబంధించి కూడా పలు తీర్మానాలు చేయడం జరిగింది. ఈ తీర్మానాలకి సంబంధించి కూడా వచ్చే నెల సంబంధించిన 8, 9వ తేదీకి సంబంధించి కూడా ఈ నవ సత్యాగ్రహం సంబంధించిన తీర్మాన అంశాలపైన కూడా కీలకమైన సమావేశం జరగబోతా ఉన్నది. దాదాపుగా మొన్న ఏదైతే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా కూడా ఈ సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ప్రధానంగా 2026 జనవరి 26 వరకు 13 నెలలకు సంబంధించి దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేయాలి, బహిరంగ సభలు నిర్వహించాలని కూడా గతంలో బెల్గావ్లో జరిగిన సమావేశానికి సంబంధించి కూడా తీర్మానాలు తీసుకున్నారు. బీజేపీ సంబంధించి కూడా రాజ్యాంగం సంబంధించిన ప్రమాదంలోకి నెట్టివేయడం కావచ్చు, మతపరమైన అంశాలకు సంబంధించి కూడా దేశంలో విద్రోహ శక్తులకు సంబంధించి కూడా బీజేపీ కొమ్ము కాస్తున్నట్టుగా గత సమావేశంలో కూడా తీర్మానించడం జరిగింది. రాజ్యాంగ పరిరక్షణకు అనుగుణంగా ప్రజల్లో సమావేశాలు నిర్వహించాలి, పాదయాత్రలు చేయాలి, ఇక ఏదైతే భారీ ర్యాలీలకు సంబంధించి కూడా చేయాలని కూడా తీర్మానించారు. దాంతో పాటుగా జై బాపు జై సంవిధాన్ ఆ పేరుతో కూడా ప్రత్యేకంగా ఈ పాదయాత్రలు కావచ్చు, ర్యాలీలు చేయాలని కూడా నిర్ణయించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక రాజ్యాంగ కాపాడుకోవడమే ధ్యేయంగా ఈ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. 8, 9 జరిగే ఈ సమావేశాలకు సంబంధించి కూడా కీలకంగా ర్యాలీలు కావచ్చు, ఇక మరోవైపు మణిపూర్కు సంబంధించిన హింసాకాండ సంబంధించి కూడా నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. అల్పసంఖ్యాక ప్రజలకి సంబంధించి కూడా ఏదైతే అప్పుడు మణిపూర్ హింసాకాండకు సంబంధించి కూడా గతంలో అప్పుడు ప్రధాని మోడీ స్పందించలేదు. ఆ అంశానిపైన కూడా ఏదైతే మొన్న జరిగిన సమావేశాలకు సంబంధించి కూడా కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటుగా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి కూడా 50% మద్దతు ధర కావచ్చు, జాతీయ ఉపాధి హామీ పథకంలో దినసరి వేతనానికి సంబంధించి కూడా 400కు పెంపు వంటి ఇలాంటి తీర్మానాలు చేశారు. దాంతో పాటుగా పార్టీ వ్యక్తిగత నిర్ణయాలకు సంబంధించి కావచ్చు, సంఘటన సృజన్ కార్యక్రమం, అలాగే సిడబ్ల్యూసి సంబంధించి కూడా
కొత్త పదాధికారులకు నియామకం జరిగింది. దాని తర్వాత జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పేరుతో కూడా జాతీయ స్థాయిలో కార్యక్రమాలు చేయాలని నిర్ణయించింది. కాబట్టి 8-9 తేదీకి సంబంధించి కూడా ఈ అంశాలపైన ఏఐసిసి కీలక సమావేశం నిర్వహిస్తుంది. సమావేశానికి సంబంధించి ఏ విధంగా కార్యాచరణ చేయాలి, ఇక కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఇక ర్యాలీలకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మతోన్మాద శక్తులకు సంబంధించి ఏ విధంగా అరికట్టాలి, మణిపూర్ హింసాకాండాలకు సంబంధించి కూడా మళ్ళీ పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలా మెడలు ఉంచాలి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా మణిపూర్ ఘటనకు సంబంధించి అల్లర్లకు సంబంధించి కూడా బీజేపీ తరఫున క్షమాపణలు చెప్పించాలనే డిమాండ్తో పలు తీర్మానాలు చేశారు. దాంతో పాటుగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, మిగతా సంబంధించి రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి ధ్యేయంగా వెళ్తున్నారు. కాబట్టి ఈ మొన్న బెళగావులో జరిగిన సమావేశానికి సంబంధించి కూడా పలు అంశాలపైన కూడా కీలకంగా చర్చించారు. ఇక అంశాలపైన కూడా పూర్తిగా ఇప్పుడు ఈ ఏదైతే వచ్చే నెల జరిగే ఏఐసిసి కీలక సమావేశాలకు సంబంధించి కూడా కార్యాచరణ రూపొందించనున్నారు. మరోవైపు రాజ్యాంగం సంబంధించి కూడా ఏదైతే 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో దానికి సంబంధించిన రాజ్యాంగ సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు కావచ్చు, రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి ఏ విధమైన సందేశాలు ఇవ్వాలనే పైన కూడా పూర్తిగా ఈ సమావేశంలో కూడా పలు కీలకంగా చర్చిస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు. మరోవైపు ర్యాలీలకి సంబంధించి కూడా జై బాపు, జై సంవిధాన్, జై భీమ్ సంబంధించిన ర్యాలీలను ఎక్కడెక్కడ ప్రారంభించాలి, ఎక్కడ బహిరంగ సభలు నిర్వహించాలనే పైన కూడా పూర్తిగా 2 రోజుల పాటు జరిగే ఏఐసిసి కీలక సమావేశాలకు సంబంధించి కూడా చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. దాంట్లో ముసాయిదా కమిటీలో బట్టి విక్రమార్కకు చోటు కల్పించిన పట్ల కూడా ఇక్కడ తెలంగాణకి సంబంధించి కూడా ప్రత్యేక సంబంధించిన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడికి సంబంధించి కూడా కార్యక్రమాలను కార్యాచరణ కూడా సిద్ధం చేయబోతున్నారు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ హరీష్.